ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ఎంపీ వివేక్. ఇందారం, రామారావుపేటలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇందారం ఓపెన్ కాస్ట్లను అడ్డుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలిపారు. నిరాదీక్ష చేసిన సంగతి మన ఇందారం ప్రజలకు అందరికీ. నేను ఈ విషయం పార్లమెంట్ లో కూడా నేను ఇది రేజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే సింగరేణి సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అండర్టేకింగ్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇద్దరు కలిసి కూడా ఈ సంస్థ పెట్టినారు. ఈ సమస్య గురించి నేను పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పెద్దనపల్లి, సోమగూడెం, కాశీపేట, ముత్యంపల్లి గ్రామాల్లోనూ వివేక్ పర్యటించారు. కాశీపేట, ముత్యంపల్లిలో గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ మద్దతుదారులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను వివేక్ కొట్టిపారేశారు. తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్ లో చేరానని, అంతిమ లక్ష్య సాధన కోసం ఉద్యమ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దానికి వెనుకకు వెళ్ళేది లేదు. కేసీఆర్ గారు 12 సంవత్సరాల నుంచి వారు తెలంగాణ గురించి పోట్లాడుతూ తెలంగాణ ఎలాగైనా సాధించుకోవాలని చెప్పి వారు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకునే వరకు తెలంగాణ ఉద్యమంలో ఉంటామని చెప్పడం జరిగింది. అనంతరం చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ధూమ్ధాం కార్యక్రమానికి ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గాయని స్వర్ణక్క పాడిన తెలంగాణ పాటలు ఓటర్లను హుషారెత్తించాయి. అరవై ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకొని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ లో చేరిన వివేక్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ వాదులు ఖండించారు.